ఈ వీడియో చేయొద్దనుకున్నా కానీ చేయాల్సి వస్తుంది. ఆమె ఎవరో ఆస్మానా బూస్మానా తెలియదు. పవన్ కళ్యాణ్ తమ్ముడు ఆంధ్రాకు వచ్చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుంది. యూనివర్సిటీ బిడ్డని అని చెప్పి మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడు అంటున్నావు అంటే నీకు ఎంత సోయి ఉందా సోయి లేదా మాకు అర్థమైపోయింది. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడు అన్నా, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసినా మేము పట్టించుకోవడానికైతే సిద్ధంగా లేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని పేరు వాడుకొని ఫేమస్ అయిదాం అనుకున్న ప్రతి ఒక్కరూ ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయారో మనం అందరం చూసినాం. ఆ గుంపులో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఎదుగుదాము, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఫేమస్ అయిదాం అనే గుంపులో నువ్వు ఒకదానిగా మిగిలిపోతావు అంతే. దాంట్లో వేరే మార్గం ఉండదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తమ్ముడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నా అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయినావు కదా, ఆ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం ఉంటుంది. ఆ పిఠాపురం నియోజకవర్గంలో 48 మంది అనాథ పిల్లలు, చిన్నారులు, ఆ అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నెలకు మీకు 5,000 రూపాయల చొప్పున ఈ 48 మందికి ఇస్తున్నట్టు కదా, తన జీతాన్ని వదులుకొని మీకు సాయం చేస్తున్నట్టు కదా. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వచ్చిన, పవన్ కళ్యాణ్ నేను తమ్ముడు అంటున్నా అని చెప్పేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు. అప్పుడు ఆ పిల్లలు కావాల్సిన సమాధానం ఇస్తారు, పర్ఫెక్ట్గా నీకు సమాధానం చెప్తారు. మరొక వైపు పార్వతీపురం అనే ఒక మన్యం ప్రాంతం ఉంటుంది. ఆ మన్యం ప్రాంతంలో గిరిజన ప్రజలు ఉంటారు. ఆ గిరిజన ప్రజల దగ్గరికి వెళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేకుండా మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చిందంట కదా, మీకు రోడ్లు సరిగా లేవట కదా, మీకు స్కూళ్ళు లేవట కదా, మీకు వైద్యం సరిగా లేదట కదా, మీకు కనీసం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కనీసం లైట్లు కూడా లేవట కదా, కరెంటు వెలుగు కూడా మీరు చూడలేదంట కదా. సో మీకు ఇవన్నీ చేసింది కదా పవన్ కళ్యాణ్ గారు, మీ దగ్గరికి వచ్చింది కదా, ఇవన్నీ చేసింది కాబట్టి నేను ఆయన ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు క్వశ్చన్ చేయి. అప్పుడు ఆ ప్రజలు నీకు పర్ఫెక్ట్గా సమాధానం చెప్తారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కాగానే ఒకేసారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసిండు. సో ఆ గ్రామ పంచాయతీల దగ్గరికి వెళ్ళేసి ఆ పంచాయతీలో ఉన్న ప్రజలను అడుగు, వాళ్ళు నీకు పర్ఫెక్ట్గా సమాధానం చెప్తారు. ఒకటి, నువ్వు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేసినావు. ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పోటీ చేసినావు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి పోటీ చేసినావు. పోటీ చేసిన తర్వాత నేను అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించారు. సరే, ఓడించిన తర్వాత నువ్వు నిలబడ్డటువంటి నీ నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఎన్నిసార్లు పోయినావు, ఎంతమందిని కలిసినావు, ఎన్ని బాధలు తీసినావు, అసలు నువ్వు ఆ ప్రజలకు చేసిన మంచి ఏమన్నా ఉందా? అదేవిధంగా నిరుద్యోగము అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఒక్క నిరుద్యోగ బిడ్డకైనా నీ వల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? నీ వల్ల ఏమన్నా న్యాయం జరిగిందా? నువ్వు చేసిన మంచిని తెలంగాణలోని ప్రజలకి నువ్వు చేసిన ఒక్క మంచి పని చూపించు. నీది నీకే చక్కగా లేదు కానీ నువ్వు పోయి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తావు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావు. ఒక్కసారి ఆలోచన చేసుకో. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనం 10 మందికి సహాయం చేయాలి, 10 మందికి మంచి చేయాలి, 10 మంది మంచి కోరుకునే వాళ్ళమై ఉండాలి. అట్లా అయితే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి ఒక అర్హత సాధిస్తావు. అంతేగాని నీలాగా నేను వెళ్తా పవన్ కళ్యాణ్ తమ్ముడు వస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని తమ్ముడు అంటున్నావు అంటే నీ బుద్ధి ఎంత వంకరగా ఉంది, నీ విధానం ఏంటి, నీ వెనకాల ఎవరున్నారు, నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎందుకు పోతున్నావు, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి పోతున్నావు, నువ్వు వెళ్ళడానికి నీ వెనకాల ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరికి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో నువ్వు ఎన్ని ఎదవ వేషాలు వేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా ఫేమస్ అయిదామని నువ్వు అనుకున్నావు కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఏ విధంగా అయితే కాల గర్భంలో కలిసిపోయారో నువ్వు గట్నే కలిసిపోతావు. అందులో మార్పే ఉండదు, ఇది గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ప్రత్యేకంగా ఒకే ఒకటి కారణం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడుతాడు, అన్ని ధర్మాలను గౌరవిస్తాడు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యాప్తంగా రానియమని విమర్శ ఎత్తారు. వాళ్ళందరిలో నీలాంటి వాళ్ళు ముందుంటారు. ఎందుకు ఏంది అనేది నాకు అర్థమవుతుంది, చూసే ప్రేక్షకులకు అర్థమవుతుంది, నీకు కూడా అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళలో మీరు ముందుంటారు, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు కాదు కదా, మీ తాతలు దిగొచ్చినా అడ్డుకోలేరు, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకున్నా, కానీ ప్రజలకు తెలియాలి కదా, నువ్వు ఇట్లా ఏమేమి మాట్లాడుతున్నావు, నోరుంది కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది. నీకు మేము అడిగిన ప్రశ్నలు ఏవైతే నీకు అర్థం కాకపోవచ్చు, ప్రజలకు అర్థమవుతుంది, ఆలోచిస్తారు, ఆ ప్రజలే నీకు సమాధానం చెప్తారని చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో వేస్తున్నా. అసలు నీలాంటి వ్యక్తులకి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఉందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి.
అందుకని నేను ఈ వీడియో వేస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.